గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులందరికైతే శుభోదయం అండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. నేటి నుంచి అయితే రైతు భరోసా వచ్చేసి 1 నుంచి 3 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో మీ అందరికైతే రైతు బంధు నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చేసి ఏదైతే రైతు బంధువే రైతు భరోసాగా మార్చారో ఏదైతే రైతు బంధువు డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఏసంగి సీజన్లో వచ్చేసి వానాకాలంలో సీజన్ వచ్చేసి రైతు భరోసానైతే మనకైతే ఎకరాకు 15,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీనివల్ల రైతు కూలీలకు కూడా ప్రయోజనం అయితే కలుగుతుంది చెప్పుకోవచ్చు. ఇలాగే ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సాయం అందిస్తామని అయితే వెల్లడించడం జరిగింది. 1,00,000 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేసే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లయితే వెల్లడించారు. ప్రభుత్వం వచ్చేసి అయితే ఆయిల్ ఎవరైతే ఈ పంట వేశారో వీళ్ళందరి మీదనైతే దృష్టి అయితే పెట్టడం జరిగింది. అన్నదాతలకు అయితే క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఏదైతే డబ్బులు ఇస్తామని అయితే ప్రభుత్వం తాజా బడ్జెట్ లో అయితే వెల్లడించింది. అయితే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో బెనిఫిట్ వచ్చేసి అందరికీ ఉండదు, కేవలం సన్న బియ్యం ఎవరైతే పండించే వారికే ఈ ప్రయోజనాలు అయితే లభిస్తుంది అయితే తెలిపింది అన్నమాట. ఇప్పటికే వచ్చేసి నిన్న బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. రైతు భరోసా నిధులు వచ్చేసి కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రైతు బంధు ఏదైతే డబ్బులు ఉన్నాయో వీరందరికీ కూడా ఈ జిల్లాలో వచ్చేసి అన్ని జిల్లాల్లో ఒకేసారి అయితే రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అరే ఇంతే కాకుండా ఒకవేళ ఇప్పుడు రైతు కూలీలకు ఎవరైతే బెనిఫిట్ అందించాలని అయితే ప్రభుత్వం భావించింది, పొలం లేని రైతుల కూలీలకు కూడా ఏటా డబ్బులు అందిస్తామని అయితే బట్టి విక్రమార్క అయితే బడ్జెట్ లోనైతే ప్రకటించారు. వీళ్లకు ఏటా 12,000 రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. దీనికి సంబంధించి ఇంకానైతే మనకైతే రూపొందించనున్నారు. అంటే ఎవరైతే భూమి లేని ఎవరైతే కూలీలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా, ఎవరైతే కౌలు రైతులు కాకుండా కూలీలు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ కూడా దృష్టి అయితే పెట్టుకొని అయితే మనకైతే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైతులందరికీ నమస్కారములండి, శుభోదయం అందరికీ. వచ్చేసి తాజా బడ్జెట్ను అయితే ప్రకటించడం జరిగింది. గమనిస్తే చిల్డ్రన్ అండ్ పార్కులు ఎంటర్ప్రైజ్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. 500 రూపాయలకైతే గ్యాస్ సిలిండర్ అయితే స్కీమ్కి వచ్చేసి 700 రూపాయల కోట్లుగా పైగా కేటాయించారు. రీజనల్ రింగ్ కోడ్లు ఏదైతే ఉందో 15,125 కోట్లు కేటాయింపు అయితే జరిగినాయి అన్నమాట. కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. రైతు భరోసా నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే 15,000 రూపాయల కోట్లు అయితే రైతు భరోసాకు ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఉందో దానికైతే మనకైతే కేటాయింపులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. బడ్జెట్ సమావేశాలు అయితే నిన్ననైతే జరిగినాయి అన్నమాట. అయితే దీనివల్ల రైతులకు వచ్చేసి కూడా ఉపయోగం అయితే కలుగుతుంది. ఎవరైతే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో వాళ్ళకి చూసుకున్నట్టయితే ప్రభుత్వం వచ్చేసి అయితే మనకైతే సరే మీకైతే చూపెడతాను. అంతేకాకుండా రైతులకు వచ్చేసి కూడా ఎవరైతే ఫైసల్ బీమా యోజన కింద స్కీమ్ కూడా చేరుతున్నారో అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. అన్నదాతలకు అయితే ఊరట లభిస్తుందన్నమాట. ఎవరైతే రైతులు ఉన్నారో 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం సన్న బియ్యం ఎవరైతే సన్నవారు ఎవరైతే వేస్తున్నారో సీడ్ వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఈ పంట వేస్తున్నారో వీరికి వచ్చేసి కూడా మనకైతే 500 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో రైతు భరోసా నిధులు కూడా ప్రారంభం అయినాయి అన్నమాట. ఆల్రెడీ రైతుల ఖాతాలో వచ్చేసి కొందరికైతే కొన్ని జిల్లాలో కూడా రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. చాలామంది రైతులు కూడా ఈ ఏదైతే ఉందో రైతు భరోసా డబ్బులు మీకు ఇంకా జమ అయ్యా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే ఏమైనా కామెంట్ సెక్షన్ అంటే మీరు ఏ జిల్లా అలాగే మీకు ఎన్ని భూముల పొలం ఉంది ఇలానైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేనైతే మీకు చెక్ చేసి చెప్తానన్నమాట ఇంకో వీడియోలో వచ్చేసి. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ కూడా నిన్న బడ్జెట్ సమావేశాలను అయితే చెప్పడం జరిగిందన్నమాట. రైతుల ఖాతాలో నిధులు అయితే జమ కావడం జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పటికే వచ్చేసి కొన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా అలాగే మీది ఏ జిల్లా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకైతే పూర్తి వివరాలు అయితే లభిస్తాను. కౌలు రైతులకు కూడా మీకు అయితే 12,000 రూపాయలు అయితే ఇప్పుడు మనకి ఏదైతే ప్రభుత్వం ఉందో దీనిపై కూడా మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అందరికీ ఒకేసారి వచ్చేసి రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసిందన్నమాట. ఇంకా రైతుల ఖాతాలో జమ కావడమే ఉంది. ఇక ఈ ఏదైతే ఉందో కొన్ని రోజులలో ఇంకా 2-3 రోజులలో వచ్చేసి అందరి ఖాతాలోనైతే మనకు రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మరి ఇవి విశేషాలు. అలాగే వచ్చేసి 1,50,000 మాఫీ గురించి కూడా మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ ఏదైతే
ఏదైతే ఉందో ఇప్పుడు మొన్ననైతే వచ్చేసి మొదటి లిస్టునైతే ₹1,00,000 అయితే మాఫీ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో వచ్చేసి ఇప్పుడు 1,50,000 ఆగస్టు 15 నుంచి 2,00,000 రుణమాఫీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట.